నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ బులెటిన్. నేను భవానీ. బులెటిన్లోని డీటెయిల్స్. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో ధనికులకే బ్యాంకులు ఉపయోగపడేవని, ఇప్పుడు పేదలకు ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలే కాకుండా విద్యా బోధన కూడా డిజిటల్ రంగంలోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. ఇండియాలో డిజిటల్ విప్లవం వస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 3 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించామని ఆయన వివరించారు. మొదటగా ఖమ్మం, సిరిసిల్ల, జనగామలో ప్రారంభించామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక జనగామలోని ఎస్బీఐ బ్యాంకులో జ్యోతి ప్రజ్వలన చేసి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, బ్యాంకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో మేము దేశంలో 75 డిజిటల్ బ్యాంకులు మేము ప్రారంభించబోతున్నామని వారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క 75 బ్యాంకులను ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి గత బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారో, ఈరోజు ఆ 75 బ్యాంకులను, డిజిటల్ బ్యాంకులను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. భారతదేశంలో డిజిటల్ బ్యాంకులను రానున్న రోజుల్లో కూడా పెంచాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులను, పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి 11 బ్యాంకులు, 12 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, ఒక స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకు, ఈ యొక్క 75